హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చింత చిగురు పప్పు ఎలా చేయాలో చెప్తాను. చూడండి, మీ కరెక్ట్ కొలతలతో చెప్తానండి. కరెక్ట్గా నేను చెప్పినట్లే చేసుకుంటే మీకు పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది చేయొచ్చండి. చూడండి, ఒక్క కప్పు కుక్కర్లో, రైస్ కుక్కర్లో ఉంటుంది కదండి, ఆ కప్పు నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. మీరు ఏ కొలత అయితే తీసుకున్నారో దాంతో ఒక్క కప్పు కందిపప్పు వేస్తే ఈ చింత చిగురు పప్పు కోసం 2 కప్పులు చింత చిగురు వేయాలండి. గుర్తుంచుకోండి, 1 కప్పు కందిపప్పుకి మెజర్మెంట్ ఏదైనా సరే ఒకటి పప్పు కందిపప్పు తీసుకుంటే 2 కప్పుల చింత చిగురు ఖచ్చితంగా తీసుకోవాలండి. 2 కప్పులు ఉంటేనే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆర్గానిక్ అని చెప్పొచ్చండి. చింత చిగురు అనేది ఆర్గానికే కదా, మందులు వేసి పండించారు ఎక్కడ. ఇప్పుడు టైం కదండి, చింత చిగురు వచ్చే టైం. ఖచ్చితంగా చేసుకోండి. పప్పు ఈజీగా ఉడకబెట్టడం, కుక్కర్ లేకపోయినా కానీ మామూలు పాత్రలో కూడా ఎలా ఉడకబెట్టాలో చూడండి. వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు టూ టైమ్స్ కడగాలండి కందిపప్పుని. 2 టైమ్స్ కడిగి కొద్దిగా వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచాలండి. ఇంతకుముందు 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా, ఆ 1 కప్పు కందిపప్పుకి మీకు ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. 6-7 పచ్చిమిర్చి నేను కోసాను, ఆ కడిగిన దాంట్లోనే వేస్తున్నానండి. కొద్దిగా పసుపు, నేను టీ స్పూన్ తీసుకున్నానండి, కొద్దిగానే వేస్తున్నాను. చూడండి ఎంత కొద్దిగా వేస్తున్నాను. ఇలా హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచాలండి. తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే చూడండి, మామూలు గిన్నెలో కూడా ఎంత మెత్తగా అవుతుందో చూడండి. స్మూత్గా అయిపోయింది కదా. కుక్కర్ లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చండి. హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టాలండి పప్పుని. తర్వాత పచ్చిమిర్చి, పసుపు వేసి స్టవ్ మీద పెడితే 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఓన్లీ 10 మినిట్స్లో ఇది మెత్తగా ఉడుకుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత ఉడికిన దాంట్లో మనం ముందుగా తీసుకున్నాం కదా 2 కప్పుల చింత చిగురు, ఆ చింత చిగురుని అలాగే వేయొచ్చండి. అది కట్ చేయడం కానీ, కడగాలండి. కడిగిన తర్వాతే వేయాలి. ఏ ఆకుకూరలైనా కానీ కడిగిన తర్వాతే వాడాలి. దీనిని అలాగే వేయొచ్చండి. కట్ చేయటము అలాంటివి ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేస్తే స్టవ్ మీద ఇది కూడా ఉడికిపోతుంది. చింత చిగురు ఉడికిన తర్వాత మాత్రమే 1½ స్పూన్ అండి, మీకు హాఫ్ స్పూనే కనిపించింది కదా ఇప్పుడు, అంతకుముందు 1 స్పూన్ వేశాను. మీరు ఆల్రెడీ గిన్నెలో చూస్తే తెలుస్తుంది. 1½ స్పూను మీకు సరిపోతుందండి. దీంట్లో సాల్ట్ అనేది 1½ స్పూను ఉప్పు వేయాలి. తర్వాత చూడండి, ఇలాగా మనం పప్పు గుత్తి అలాంటివి ఏది లేకుండానే ఓన్లీ గరిటెతోనే ఇలా మెత్తగా చేసుకోవచ్చండి. అలా స్మాష్ చేయొచ్చు. పప్పుని స్మాష్ చేయడానికి స్పెషల్గా ఏది అవసరం లేదండి. ఓన్లీ గరిటెతో ఇలా కలబెట్టినా కానీ స్మాష్ అయిపోతుంది. ఇందులో ఉప్పు వేసాము, పచ్చిమిర్చి వేసాము. చూడండి ఎలా స్మూత్గా అయిపోతుందో. తర్వాత పోపు గింజలు తీసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో ఫస్ట్ మనం ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టిన తర్వాత కొద్దిగా వేగగానే ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొద్దిగా వేగాలండి. అది వేగిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ముందుగా పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎల్లిపాయ మొత్తం వేసేయాలండి. అన్నీ వేసి అన్నీ కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేయాలండి. మొత్తం అంతా అయిన తర్వాత ఆయిల్ తక్కువగానే వాడాలండి. 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. మొత్తం అన్నీ వేసిన తర్వాత అన్నీ ఫ్రై అయిన తర్వాత
కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి హెల్త్కి. పిల్లలతో కూడా ఈ పోపు వేసిన కరివేపాకుని అన్నం తినేటప్పుడు కొంతమంది పిల్లలు పడేస్తారు. ఆ పడేయకుండా ఎల్లిపాయలు అండ్ కరివేపాకు తినేలా చూడండి. రెడ్ కలర్లో వచ్చింది చూసారు కదా, మాడకుండా ఉండేలా చూసుకోవాలి. రెడ్ కలర్లో అలా అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అందులో వేసేయటమేనండి. అయిపోయిందండి రెడీ. చింత చిగురు పప్పు చాలా ఈజీగా ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. పెద్ద టైం కూడా పట్టదు. వంట రాని వాళ్ళు కూడా మెజర్మెంట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చెప్పాను కదా మీకు. అండ్ ఇలా తాలింపు వేసిన తర్వాత నేనైతే ఒక 2 మినిట్స్ అలాగే స్టవ్ మీద ఉంచేస్తానండి. కొద్దిమంది తాలింపు వేసిన తర్వాత తీసేస్తారు కదా, నాకైతే ఆయిల్ అవన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయండి. ఒక్క 2 మినిట్స్ ఉంచితే చాలండి, కరెక్ట్గా అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు పప్పు ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అయిపోయింది మన చింత చిగురు పప్పు. వేడి వేడి అన్నంలో ఈ వర్షాకాలంలో చింత చిగురు పప్పుతో ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. ఇది నేను మీకు చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.